టీమ్ అని చెప్పుకోవచ్చు. ఇలా టీమ్ RST ఇండియా, రైట్. అండ్ వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంది అంటే చూడొచ్చు మనం ట్రెడిషనల్ మార్కెట్ లో అయితే. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చూస్తే మనం ట్రెడిషనల్ మార్కెట్ లో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినాక కూడా గ్యారంటీ లేదు 7% వస్తుంది, 10% వస్తుంది అండి. కంపల్సరీ మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, ఫస్ట్ ఇన్వెస్టర్, తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, తర్వాత నేషనల్ డిస్ట్రిబ్యూషన్, హోల్సేలర్, రిటైలర్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు. కస్టమర్కి వచ్చే వరకు మాక్సిమం గా అతనికి సేమ్ ప్రైస్ పడుతుంది ఇక్కడ, రైట్. కానీ గ్రోత్ వచ్చేసి అతను ఇన్వెస్ట్మెంట్ పెట్టినాక కూడా 60% అతను తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అక్కడ ఎఫర్ట్ పెడతాయి. ఎందుకంటే అతను నడవకుండా ఈరోజు జనరల్ గా చూస్తే ఒక జాబ్ లో వెళ్ళిన వ్యక్తి ఫుల్ఫిల్ గా చేయలేకపోతాడు అక్కడ జాబ్. ఎందుకంటే అతని నాలెడ్జ్ ఉంటది కానీ ఎఫర్ట్ పెట్టలేడు, ఎందుకంటే శాలరీ తక్కువ ఉంటది. అతను ఎఫర్ట్ పెట్టాలనే పెట్టలేడు, ఎందుకంటే కాలేజ్ లో చేసినా లేకపోతే ఎక్కడైనా వర్క్ చేసినా సరే అతను ఫుల్ గా బీటెక్, ఎంటెక్ ఏమైనా చేసినా 20,000 జాబ్ చేసిన వ్యక్తి ₹1,00,000 తీసుకునే కెపాసిటీ ఉంటది, క్యాపబిలిటీ ఉంటది, కానీ నాలెడ్జ్ యూజ్ చేయలేడు. కానీ ఇక్కడ చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మళ్ళీ ఎందుకు ఇంత మన ఇన్కమ్ వస్తుంది అంటే జస్ట్ మీ నాలెడ్జ్ తో పాటు మీ టీమ్ నాలెడ్జ్ కూడా ఎఫర్ట్ పెట్టినప్పుడు 100% గా 40 కాదు, 60% కాదు, దగ్గర 80-90% కూడా రిజల్ట్ వస్తుంది అలా. ఎందుకంటే 5 years చేయాలన్నా లేకపోతే 50 years చేసినా కూడా ఇన్కమ్ లేదు ఇలా. అంటే జనరల్ గా జాబ్ చేస్తే ఈ రోజు కూడా జాబ్ లో ఉన్నారు బయట చూస్తే. జస్ట్ ఇక్కడ చూడండి 40% మ్యానుఫ్యాక్చర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ మనకే 60% ఇస్తుంది. ఇక్కడ 60 కూడా ఇంకా ఎక్కువనే ఇస్తుంది ఒక్కోసారి, అవునా. అండ్ జస్ట్ ఇక్కడ మనం జస్ట్ ప్రమోట్ చేస్తున్నాం, అక్కడ జస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకొని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇక్కడ, రైట్. అండ్ గ్రేట్ అని చెప్పుకో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ ఈ బెటర్ మీద మనం థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పుకోవచ్చు అలా. అండ్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ హ్యాస్ లాంగ్ హిస్టరీ. ఈరోజు చూడొచ్చు 2016లో ఆల్రెడీ మేము కూడా ఉన్నాం. అంతకుముందు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 2016 ఫస్ట్ గైడ్ లైన్స్ అని చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఎందుకంటే కస్టమర్ సంబంధించి కూడా కంపల్సరీ వాళ్ళకి ప్రొడక్ట్ చేయాలి ఫస్ట్, అవునా. యాజ్ ఏ మనం కూడా కస్టమర్, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఒక వ్యక్తి వచ్చిందంటే కంపల్సరీ ఎన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ వరకు వస్తే ఒక రేరా కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వస్తే ఒక DOCA కావచ్చు, లేకపోతే కన్స్యూమర్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ఆ ఉన్న కంపెనీలే ఈ రోజు దగ్గర ఒక 10 నుంచి 20 ఉన్నాయి. వన్ అండ్ ఓన్లీ టాప్ లో ఈరోజు మన ఈ బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ 2019 లో విత్ కన్స్యూమర్ అఫైర్స్ యాక్ట్ 2019 లో గవర్నమెంట్ ఆఫ్ స్టార్టెడ్ డ్యూరింగ్ రూల్స్ అండ్ బిగినింగ్ లీగల్ పవర్ ఇచ్చేసింది మనకి. ఎందుకంటే కంపల్సరీ హానెస్ట్ గా చేయమంటుంది, ఎక్కడ రాంగ్ కమిట్మెంట్ ఇవ్వద్దు. ఏదైతే కంపెనీ చెప్తుందో అదే మనం పాటించాలి, ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో దాన్ని 100% మనం ప్రాపర్ గా కంప్లీట్ గా మనం దాన్ని అప్లై చేయాలి. ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చినా మనకి ఇబ్బంది అవుతుంది. అది మనకి ఇబ్బంది కాదు, కంపెనీ టోటల్ గా కంపెనీ కూడా ఇబ్బంది పడుతుంది, అవునా. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ రోజు ఈ ఇండస్ట్రీలో వస్తారు కాబట్టి మనం జస్ట్ హానెస్ట్ గా చేసినామంటే నెక్స్ట్ గా మనం గ్రోత్ చేసుకోవచ్చు బిజినెస్ లో. ఇక్కడ చూడండి మళ్ళీ పీపుల్ ఎందుకు దీనిలో వస్తారు ఇండస్ట్రీలు అంటే డిఫరెంట్ రీజన్స్. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వస్తారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వస్తారు, ఓన్ బిజినెస్ కోసం వస్తారు, మోర్ ఫ్రీ టైం కూడా మస్తు దొరుకుతుంది మనకి. అండ్ పర్సనల్ డెవలప్మెంట్, హెల్పింగ్ అదర్స్, మంచి హెల్పింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి చూడండి హెల్పింగ్ అదర్స్ అంటే ఒక వ్యక్తికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అతనికి ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల అతనికి ఆ హెల్త్ ఇష్యూ అనేది మెల్లమెల్లగా నార్మల్ అవుతుంది. ప్లస్ అతనికి కొన్ని లక్షల అమౌంట్ మిగులుతా ఉంది రోజు. ఎందుకంటే రెగ్యులర్ గా అతను వెళ్తా ఉంటే కూడా అతను కూడా మనం హెల్ప్ చేయగలుగుతున్నాం ఇక్కడ. అండ్ మీటింగ్ న్యూ పీపుల్ కూడా మనం కలవడానికి అవకాశం ఉంది. రిటైర్మెంట్ పీపుల్ కూడా దీనిలో రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా మళ్ళీ ఇన్కమ్ తో పాటు వాళ్ళు హెల్పింగ్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఇంకా చూడండి అభివృద్ధి దిశగా జరిగిన తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక మీటింగ్ జరిగింది, సదస్సు.
ADSCI మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండే, కానీ ఇలా టోటల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ బయట సంబంధించి. ఎందుకంటే డాక్సిలింగ్ ఇండస్ట్రీ అనేది ఇంతకుముందు తెలియదు, కానీ డాక్సిలింగ్ ఇండస్ట్రీ చేయడం వల్ల ఎంతో మందికి అవకాశం, ఎందుకంటే బిజినెస్ అవకాశం కావచ్చు, అవకాశం ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తి లక్షలు కోట్లు తీసుకునే అవకాశం కూడా దీనిలో ఉంది, జస్ట్ ఇన్ షార్ట్ పీరియడ్ లో. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక షారుఖ్ ఖాన్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, కోహ్లీ కావచ్చు, అవునా, వీళ్ళందరూ హీరోస్. మళ్ళీ వాళ్ళకు వాళ్ళ షూటింగ్ లో కానీ వాళ్ళ సినిమాల్లో కానీ మళ్ళీ ఇన్కమ్ వస్తుంది కంపల్సరీ. కానీ అడిషనల్ గా వాళ్ళ ఇన్కమ్ కోసం కంపల్సరీ ఒక యాడ్ ఇస్తున్నారు. ఓ థమ్స్అప్ కావచ్చు, లేస్ కావచ్చు, ఒక గుట్కా కావచ్చు, పనికిరాని వస్తువు అమ్ముతా ఉన్నారు. పనికిరాని వస్తువు మనం ముంగల పెడుతున్నారు, కానీ దానివల్ల ఎంతో లాస్ అవుతున్నాం మనం, ప్రజలు ఎంతో లాస్ అవుతారు. అయినా కూడా అది తీసుకొని జస్ట్ ఆయన చెప్పడం, ఆయన తాగుతుండు, నేను కూడా తాగుతా, నేను కూడా తాగేస్తా. మనం ఇవాళ సమ్మర్ లో ఉంది, థమ్స్అప్ తాగని ఇల్లు లేదు, స్ప్రైట్ తాగని ఇల్లు లేదు. ఇలా ఇక గుట్కా వరకు వస్తే కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, టోటల్ గా మాక్సిమం ప్రతి ఒక్కరు ఒక 5 మందిలో 4 వాడుతుండ్రు ఇవాళ గుట్కా, అవునా కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక హీరో వాడుతూ నేను ఎందుకు వాడద్దు అనే ఒక కాన్సెప్ట్ లో అది జరుగుతూ ఉంది. కానీ లాస్ అనేది ప్రజలు చాలా లాస్ అవుతారు, అయినా కూడా అతనికి అమౌంట్ వస్తుంది. అండ్ మనం ఈ వేయడం ప్రొడక్ట్ గురించి ఎందుకు మనం ప్రమోట్ చేయాలి? పనికి మాలిన వస్తువు వాళ్ళు ప్రమోట్ చేస్తా ఉన్నారు. 100 కోట్ల డబ్బులు వాళ్ళు ఎన్కేసుకుంటారు జస్ట్ అవసరం లేని వస్తువు. కానీ ఇంత అద్భుతమైన ఈ వేయడం ప్రొడక్ట్ గురించి మనం చెప్పడం ఎందుకు వదలాలి? ఎందుకు చెప్పొద్దు? ఎందుకంటే వాళ్ళకి పనికిరాని వస్తువు అమ్మినప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తుంది. కానీ మనం ఇంత మంచి ప్రొడక్ట్ ఇలా చెప్పొచ్చు. మనం ఈ ప్రొడక్ట్ మేము అంటే జనరల్ గా ఇచ్చిన ప్రతి వ్యక్తి పాజిటివ్ ఉన్నాడు, అతనికి మంచి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏమంటారు, చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నారు. ఇలా సార్ ఇలాంటి వస్తువు ఇప్పటిదాకా కొన్ని ఏళ్ళ నుంచి నిద్రపోలేదు సార్, కానీ అంత హ్యాపీ అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ప్రమోట్ చేస్తామో వాళ్ళ రిజల్ట్ కూడా మనం 100% తీసుకోవాలి, రైట్. అండ్ ఈ బూస్టర్ ప్లాన్ కూడా మనం చూస్తే నౌ యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్ 4800 నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఐడి కూడా. ఇక్కడ చూస్తే ఈ ఇన్కమ్ ప్లాన్ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మన దగ్గర ఉంది. అండ్ డైరెక్ట్ రిఫరల్ బోనస్ కూడా ఒక పీవీకి వచ్చేసి 40 రూపీస్, నో మ్యాచింగ్ ఇన్కమ్ గా మనకు వస్తుంది. ఎలిజిబిలిటీ బోనస్ 440 రూపీస్, మనకు 3 మెంబర్ చేయగానే క్రైటీరియా కంప్లీట్ చేయడానికి 440 రూపీస్ వస్తుంది. అండ్ అవేర్నెస్ బోనస్ 1 పీవీకి వచ్చేసి 8.80 పైసా. అండ్ ఫ్యామిలీ బోనస్ కి వచ్చేస్తే 1 పీవీ ఎట్ ఏ టైమ్ 12 అవర్స్ లో మ్యాచింగ్ అంటే 59.40 పైసా వస్తుంది. పీవీ రీపర్చేస్ రాయల్టీ బోనస్ వచ్చేసి 10% కంపెనీ ప్రాఫిట్ లో మనకి ఇస్తుంది. అండ్ 50 lakhs రాయల్టీ క్లబ్ బోనస్ కూడా మనం ఒకవేళ డైమండ్ అయినాం అంటే ఎప్పుడైనా కావచ్చు, అప్లైన్ కు సంబంధం లేదు. అంటే సంబంధం లేదంటే అట్లా కాదు, అప్లైన్ కన్నా ముందు కూడా మీరు కావచ్చు, ఆ కెపాసిటీ మీ దగ్గర ఉన్నది. కానీ ఒక జాబ్ లో ఒక మేనేజర్ కావాలంటే టైం పడుతుంది. జనరల్ గా ఒక స్టూడెంట్ డాక్టర్ కావాలంటే టైం పడుతుంది. కానీ ఇక్కడ ఈ బయటలో ఒకసారి డైమండ్ కావాలంటే టైం అవసరమే లేదు. మీరు ఎంత మీ కెపాబిలిటీ, మీ కెపాసిటీ ఇక్కడ చూపించవచ్చు. జస్ట్ 1 year లో కూడా డైమండ్ కావచ్చు, అయిన రోజులు కూడా మనం ముందు చూస్తాం. అండ్ రీపర్చేస్ బోనస్ కూడా మనం 12 అవర్స్ లో క్యాపింగ్ 15 lakhs. అండ్ సర్ప్రైజ్ బోనస్ కూడా మనం తీసుకోవచ్చు 8.80 పైసా. అండ్ పికప్ సెంటర్ పికప్ పాయింట్ బోనస్ కూడా 100 to 500 వరకు మనకి పీవీలు అనేది మ్యాచింగ్ అవుతుంది. ఇంటర్నేషనల్ టూర్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ డైలీ 2 టైమ్స్ ఆఫ్ బిజినెస్ పేమెంట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే కంపల్సరీ, ఎందుకంటే చూడండి బయట అయితే ఒక రోజుకి 800 తీసుకుంటాడు, అది జస్ట్ 5 అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ లో. అదే బయట చూస్తే మనం ఒక యుఎస్ కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో చూస్తే వీక్లీ పేమెంట్ ఉంటుంది. కానీ మన దగ్గర డైలీ 12 అవర్స్ కి ఒకసారి పేమెంట్ జరుగుతూ ఉంది. అంటే రోజుకు 12 అవర్స్ కి ఒకసారి అంటే మాక్సిమం 24 అవర్స్ లో మనకి 2 సైకిల్స్ అనేది జరుగుతూ ఉంది పేమెంట్ టైం, రైట్. 5 AM to 5 PM అండ్ 5 PM to 5 AM క్లోజింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ టైంలో మనం క్లోజింగ్ చేసినామంటే ఇన్కమ్ మల్టిపుల్ మనం చేసుకోవచ్చు. అండ్ 1 టైం ఎలిజిబిలిటీ క్రైటీరియా 150 పీవీ. అండ్ చూడండి మీరు వచ్చిండ్రు బూస్టర్ తోనే, అతను కూడా లెఫ్ట్ లో రైట్ లో వచ్చేసిందంటే ఒక బూస్టర్ ప్లాన్ తోనే వచ్చింది అనుకుందాం. 100 పీవీ లెఫ్ట్ లో అండ్ 50 పీవీ రైట్ లో. టోటల్ గా ఒక 50 పీవీకి వచ్చేసి 2020 రూపీస్,
ఇంటూ 3 అంటే 150 పీవీ అంటే మాక్సిమం గా 6060 రూపీస్. అండ్ 150 పీవీ క్రైటీరియా కంప్లీట్ చేసినందుకు మీకు 440 రూపీస్ అడిషనల్ గా వస్తుంది. టోటల్ గా జస్ట్ 3 మెంబర్స్ మీతుగా రానికే వచ్చినప్పుడు 100 పీవీ లెఫ్ట్ లో 50 పీవీ రైట్ లో, లేకుంటే 50 పీవీ లెఫ్ట్ లో 100 పీవీ రైట్ లో అయినప్పుడు 6500 రూపీస్ మీ అకౌంట్ లో జస్ట్ 12 అవర్స్ లో కానీ 1 వీక్ లో ఒకవేళ చేసింది అనుకోండి 6800 రూపీస్ కూడా మళ్ళీ తక్కువ పడుతుంది. అంటే 10700 జస్ట్ 3800 మీకు దొరుకుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడొచ్చు మనం. విత్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మనం వచ్చినామంటే 14300 తో కానీ వచ్చేసినామంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ లో రైట్ లో మనకి 3 మెంబర్స్ మీ ఓన్ రిఫరెన్స్ ఉంది అనుకోండి. ఇంతకు చూసాం కదా 6160 రూపీస్ ప్లస్ 440 అంటే టోటల్ గా మీరు 6500 జస్ట్ ముగ్గురిని తీసుకురావడం వల్ల ఇంత ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. ఇంత మంచి ఇన్కమ్ నేను ఇప్పటిదాకా చూడలే. అరే ఒక్కొక్కరు అంటారు అరే ఇండస్ట్రియల్ ఇన్కమ్ ఇంత ఇన్కమ్ ఉందా, అరే ఒక్కసారి మనం చూపిస్తే అతను ఫిదా అయిపోతాడు. ఇలా కొన్ని అంటే దగ్గర దగ్గర ఒక 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు కూడా ఇంత ఇన్కమ్ లేదండి ఇలా బయట. కానీ విత్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తో మనం ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ లో రైట్ లో ఒకవేళ 2 మెంబర్స్ వచ్చింది మన ఓన్ రిఫరెన్స్ గా, మీ ఓన్ రిఫరెన్స్ గా అంటే కొత్త వ్యక్తికి అండ్ క్రైటీరియా కంప్లీట్ అయిపోతుంది. ఎట్లా అంటే లెఫ్ట్ లో రైట్ లో ఇంకో వ్యక్తి అతని త్రూ కానీ టీమ్ త్రూ కానీ వచ్చినప్పుడు జస్ట్ 2 మెంబర్స్ అతని ఓన్ రిఫరెన్స్ కంపల్సరీ. ఓన్ రిఫరెన్స్ మీరు వేసినా కానీ అతని త్రూగా ఒక ఇద్దరు వచ్చిన టోటల్ గా 4480 రూపీస్ అతను తీసుకోవచ్చు. 150 పీవీ క్రైటీరియా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫ్యామిలీ బోనస్ విత్ డైరెక్ట్ రిఫరెన్స్ ఇక్కడ చూడొచ్చు. విత్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ 14350 పీవీ అండ్ వచ్చిన బూస్టర్ ప్లాన్ కంపల్సరీ. ఎందుకంటే బూస్టర్ గా వచ్చినప్పుడే నెక్స్ట్ అతను కూడా బూస్టర్ యాడ్ అవుతుంది. ఒకవేళ బూస్టర్ గా బిజినెస్ గా తీసుకురాలేమంటే నెక్స్ట్ అతను మొత్తం మళ్ళీ 7700 కానీ లేకుంటే 10400 కానీ ఇట్లానే మళ్ళీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కంపల్సరీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ లేకుంటే 2020 రూపీస్ అతనికి అడిషనల్ యాడ్ కాదు. ఫ్యామిలీ బోనస్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, కానీ బూస్టర్ ఇన్కమ్ అనేది మిస్ అయిపోతాడు అతను. కంపల్సరీ బూస్టర్ గానే ఎఫర్ట్ పెట్టండి, బూస్టర్ ఇన్కమ్ తీసుకోండి. బూస్టర్ ఇన్కమ్ గే మనం కంపల్సరీ చెప్పాలి. అండ్ చూడండి అవేర్నెస్ బోనస్ 2020 ప్లస్ ఫ్యామిలీ బోనస్ అంటే మాక్సిమం 7450 రూపీస్ తీసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ లో రైట్ లో అండ్ ఒకవేళ బూస్టర్ తో వచ్చిండు 100 పీవీ తోని అండ్ టోటల్ గా లెఫ్ట్ లో రైట్ లో బూస్టర్ కి ఇచ్చాడు. ఒక వ్యక్తి చూడండి ఒక వ్యక్తి 100 పీవీతో వచ్చిండంటే మాక్సిమం అతని లిస్ట్ కూడా 100 పీవీతోనే ఉంటుంది. ఒకవేళ అతను 50 పీవీతో వచ్చిండు అనుకో 50 పీవీ లిస్టే ఉంటుంది మీరు చూడొచ్చు. ఒకవేళ అతను 25 పీవీ 13 పీవీతో వచ్చిండు అనుకో అవే దొరుకుతాడు. ఇక 1000 రూపాయలు చుట్టే దొరుకుతాడు. కానీ మాక్సిమం హైలో ఆలోచించండి, హైలో చెప్పండి, 100% హైలోనే చెప్పండి. అండ్ యూ కెన్ గెట్ కంపల్సరీ అతను కూడా 100 పీవీ మ్యాచింగ్ అయింది అనుకో జస్ట్ ఇద్దరు తీసుకురావడం వల్ల 14900 అంటే మాక్సిమం మీకు ఇక్కడ ఒక 40 to 50% వరకు మీరు పర్సంటేజ్ రావచ్చు ఇక్కడ. రైట్ ఇన్కమ్ రైట్. అడిషనల్ ప్రమోషన్ అండ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా చూడొచ్చు. మనం క్రైటీరియా జస్ట్ 1 వీక్ లో మీరు ఒకవేళ ప్రమోట్ చేసి తీసుకుని డౌన్ లో అంటే ఇప్పించారంటే అతని క్రైటీరియా 150 పీవీ జస్ట్ 1 వీక్ లో అంటే 6 days లో అతను కంప్లీట్ జాయినింగ్ కాదు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఐడి అవుతుందో అప్పటి నుంచే లెక్క వస్తుంది. యాక్టివేట్ చేసిన లెక్క కాదు, ఐడి క్రియేట్ చేసినది ఇంపార్టెంట్. అప్పటి నుంచే టైం అనేది కౌంట్ అవుతుంది. రైట్ ఇక్కడ చూడండి జస్ట్ 10700 కిట్ మీకు ఓన్లీ 3800కే వస్తుంది. చూడండి 64% డిస్కౌంట్ అంటే మనం అక్కడ 60% ఇన్కమ్ చెప్పినాం, కానీ 64% ఇక్కడ ఇస్తుంది. టోటల్ గా మీకు బెనిఫిట్ వచ్చేసి 6500 అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఏది ముగ్గురు తీసుకురావడం, ఇక్కడ 6900 అంటే మాక్సిమం మీకు 13400 రూపీస్ మీకు వస్తుందంటే ఇంత మంచి ఇన్కమ్ ఎక్కడ లేదు. ఇక్కడ చూడండి 1 పీవీ 8.8 రూపీస్ అంటే అవేర్నెస్ సంబంధించి మనం చూస్తా ఉంటే ఇక్కడ లెఫ్ట్ లో రైట్ లో ఒకవేళ 13 పీవీ మ్యాచింగ్ అయిందని 144 రూపీస్ వస్తుంది. 25 మ్యాచింగ్ అయిందని 220 రూపీస్ వస్తుంది. 440 రూపీస్ 50 పీవీ చేయడం వల్ల లెఫ్ట్ లో రైట్ లో అండ్ 100 పీవీ ఒకవేళ మ్యాచింగ్ అయింది లెఫ్ట్ లో రైట్ లో ఎప్పుడన్నా చేయొచ్చింది. రైట్ 8.80 రూపీస్ వస్తుంది, 880 రూపీస్. అండ్ ఒకవేళ 1 పీవీ మ్యాచింగ్ అయింది విత్ ఇన్ ఫ్యామిలీ బోనస్ అనుకుందాం,
13 PV మ్యాచింగ్ అయితే 772 అండ్ 25 మ్యాచింగ్ అయితే 1485 అండ్ 50 PV మ్యాచింగ్ అయితే 2970 రూపీస్ అండ్ 100 PV మ్యాచింగ్ అయితే అనుకోండి ఫ్యామిలీ బోనస్ 5940 రూపీస్. చూడండి జస్ట్ విత్ ఇన్ 12 hours లో మీరు చేసినట్టు 100% ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ బోనస్ మీద ఫోకస్ చేయకండి, 100% అవేర్నెస్ మీద చేయండి, టీమ్ ని కాపాడుకోవచ్చు. ఫ్యామిలీ బోనస్ అయితే 2 రోజులు కాదు 5 రోజులు మనం ఆపినామంటే ప్రొడక్ట్లు ఆగుతాయి. ఇళ్ళలో చూడొచ్చు ఎంతో మంది దగ్గర ప్రొడక్ట్ లేవు ఇవాళ. ఎందుకంటే ఈ అయినోస్తాడు అప్పవరకి మీరు కొట్టే లోపల ఒక ఐడి కూడా ఎగిరిపోతుంది మా తల్లికెళ్ళి. అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. కంపల్సరీ ఎఫర్ట్ పెట్టండి. ఇమ్మీడియట్ ఇవాళ వచ్చిందంటే క్లోజ్ చేసేసుకోండి. ఇవాళ జస్ట్ 12 hours కానీ 1 day క్లోజింగ్ చేయడానికి మీరు ఎఫర్ట్ పెట్టండి. 100% ఒక రోజు మీ దగ్గర మంచి టీం అనేది గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఐడియల్ మధ్యలో మీదకి వెళ్ళి మిస్ అయినా అనుకో రిఫరెన్స్ ఎవరికి వేసినా కూడా తెలియదు, అతని కింద ఎవరికి వేసిన కూడా తెలియదు, గుర్తుండదు కదా. 1 week అయింది, 4 days అయింది, 5 days అయింది అంటే కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కంపెనీకి ఏం కాదు, కంపెనీ రెడీ ఉంది పైసలు ఈయనకే, కానీ మనం లాస్ అవుతాం. చాలా జాగ్రత్తగా ఇది చూసుకోండి. అండ్ టోటల్ బోనస్ సూపర్ అవేర్నెస్ అండ్ సూపర్ ఫ్యామిలీ బోనస్ చూస్తే మనం 1 PV వచ్చేసి 8.80 అండ్ 80 పైసా అండ్ 59,040 రూపీస్, సారీ 59 రూపీస్ 40 పైసా. టోటల్ కలిపితే మనకు 68.20 పైసా అవుతుంది. ఒక 13 PV మ్యాచింగ్ అయింది విత్ ఇన్ 12 hours అంటే 886 రూపీస్ తీసుకోవచ్చు. 25 అంటే 17.5 అండ్ 50 మ్యాచింగ్ అండ్ 3410 అండ్ 100 PV అంటే 6820 మనం తీసుకోవచ్చు. టోటల్ గా మనం జస్ట్ 100 PV మ్యాచింగ్ అయితే అంటే 6,820 రూపీస్ మనం తీసుకోవచ్చు. అండ్ కాపీయింగ్ ఇన్కమ్ వస్తే దగ్గర మనకు 100% గా లెఫ్ట్ లో రైట్ లో మీరు చేసిన మీ టీం చేసిన కంపల్సరీ 1000 PV అనేది క్యాపింగ్ పెట్టింది. క్యాపింగ్ కూడా మస్టే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇవ్వాలి కాబట్టి. ఈరోజు మీరు చేసిన 100 PV కానీ మీ టీంలో ఒక 1000 PV అయిందంటే జనరల్ గా ఇక్కడ క్యాపింగ్ అనేది జరుగుతూ ఉంది లెఫ్ట్ లో రైట్ లో. ఒకవేళ 100 PV మ్యాచింగ్ అయితే 6820 వస్తుంది. ఒకవేళ 1000 PV మ్యాచింగ్ ఏంటంటే మనకు అవేర్నెస్ బోనస్ గా 8,800 అండ్ సూపర్ ఫ్యామిలీ బోనస్ అడిషనల్ గా 100 PVకే అది తీసుకుంటుంది కాబట్టి 5,940. టోటల్ గా ఒక 12 hours లో మీరు ఎఫర్ట్ పెడితే మీ టీం తోటి టోటల్ గా 14,740 రూపీస్ జస్ట్ 12 గంటలు తీసుకోవచ్చు. ఈరోజు 10,000కి జాబ్ చేసిన వాళ్ళు ఉండండి బయట. మీరు ఎఫర్ట్ పెడితే 12 గంటలు తీసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉన్నది. కానీ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్, ఎందుకంటే ఈరోజు బయట ఎంతో మంది అవకాశం లేకున్నారు. ఇలా అవకాశం వచ్చినా మనం కొంచెం ఎఫర్ట్ పెడతామనుకో 100% ఇన్కమ్ తీసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉన్నది. ఆలోచించండి, ఆలోచన కూడా వద్దు, జస్ట్ చేస్తే 100% ఇన్కమ్ మీ దగ్గరనే ఉంది అలా. అండ్ డైలీ క్యాపింగ్ 29,480 రూపీస్ ఓన్లీ ఫర్ యూ, మీకోసం అది. ఈరోజు చూడొచ్చు రీపర్చేస్ ప్లాన్ లాంచ్డ్ అండ్ 25 April 2025 లో సార్ ఆల్రెడీ లాంచింగ్ బ్రహ్మాస్త్ర రూపంలో. ఈరోజు చూస్తే థాయిలాండ్ ట్రిప్ బ్యాంకాక్ పటాయా అండ్ 500 మెంబర్స్ ఈ బెడ్రూమ్ డాక్సిలింగ్ ఇండస్ట్రీ రెడీ టు ఫ్లై. ఇలా రెడీ అంటే ఈరోజు ఆల్మోస్ట్ గా విన్నర్స్ అండ్ గెట్ రెడీ టు విత్ యువర్ పాస్పోర్ట్. కంపల్సరీ పాస్పోర్ట్ ఉందంటే కంపల్సరీ మీ దగ్గర డ్రీమ్ ఉన్నట్టే. పాస్పోర్ట్ లేని కూడా కంపల్సరీ ఎఫర్ట్ పెట్టండి పాస్పోర్ట్ తీసుకోవడానికి. మ్యాక్స్ 1,500 to 2,500 కంపల్సరీ చేసుకోండి. జస్ట్ 1 week లో అయిపోతుంది అది. 7 and 8 డిఫరెంట్ ఇంటర్నేషనల్ టూర్స్ కూడా ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు చూడొచ్చు. మనం కంపల్సరీ ఫ్లై చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ ఓన్ డబ్బులు కూడా పెట్టుకునే అవసరం లేదు, జస్ట్ అక్కడ విన్ అయిపోతే సరిపోతుంది. జస్ట్ 4 to 5 days ఓన్లీ టోటల్ ఈ బెడ్రూమ్ చూసుకుంటుంది. ఎందుకంటే మీరు ఎఫర్ట్ పెట్టి మీరు విన్నర్ కావడం వల్ల ఎంత మంచి అవకాశం మిస్ కావద్దు ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది చేయాలంటే కంపల్సరీ రీపర్చేజ్ చేయాలి. రీపర్చేజ్ చేసినాక కూడా కంపల్సరీ ఎఫర్ట్ పెట్టాలి. ప్రతి ఒక్క బోనస్ 12 hours లో కాదు, కంపల్సరీ డైలీ మీ అకౌంట్ లో జీరో ఉండొద్దు. జీరో ఉండాలి అంటే 100% మీరు కూడా ఒక రోజు కంపల్సరీ ట్రిప్ అనేది ఎలిజిబిలిటీ అయిపోతుంది. దీనికోసం కంపల్సరీ రీపర్చేస్ అనేది మస్ట్. ఈరోజు చూడండి గోవా కావచ్చు, థాయిలాండ్ అండ్ బ్యాంకాక్ కావచ్చు, ప్రతి ఒక్కటి కంపల్సరీ ముంబై నుంచి అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంది. కంపల్సరీ ఇక్కడ నుంచే మనకు 4 to 5 days అండ్ 4-star హోటల్ కంపల్సరీ మనకు రిఫర్ చేస్తూ ఉన్నారు.
అండ్ సెల్ఫ్ రీపర్చేస్ బోనస్ కూడా చెప్పినాం కదా, కంపల్సరీ టూర్ కంపల్సరీ వెళ్ళాలంటే కంపల్సరీ చేయాల్సిందే. చేయలేకపోతే ఉన్న మీకు ఏదైతే పీవీలు ఉన్నాయో అడిషనల్ గా రీపర్చేస్ సంబంధించి కానీ ఫ్యామిలీ బోనస్ సంబంధించి కానీ మాక్సిమం గా అవి మనకు షో కావు. ఎందుకంటే మీరు చేయడానికి కంపల్సరీ ఫిక్స్ అయినాక ఆలోచన పెట్టుకోద్ది ఇక. ఎందుకంటే ఓసారి మనం పెళ్లికి పోయినప్పుడే ఆడ పెట్టాం కానీ ఒక చిన్న దానికే అంటే జనరల్ గా ఒక చిన్న ఫంక్షన్ కే మనం వెళ్ళినప్పుడు మన సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తాం. కానీ ఇక్కడ మీరు టూర్ వెళ్ళాలంటే, మీరు విన్నర్ కావాలంటే కంపల్సరీ మీరు రీపర్చేస్ చేయాల్సిందే. అది మీకు నచ్చిన వస్తువు తీసుకో, సోపు నుంచి వస్తే, రింగు నుంచి వస్తే, మీకు ఏది కావాలంటే మళ్ళీ మ్యాటర్స్ వరకు ఉంది కంపల్సరీగా. అడిషనల్ గా కూడా అంటే నీ పెన్స్ సంబంధించి కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, అంటే కళ్ళే కావచ్చు, లేకుంటే హెడ్ సంబంధించి కావచ్చు, ఫోన్ సంబంధించి కావచ్చు, బ్యాక్ పెయిన్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. జస్ట్ 1100 నుంచి స్టార్ట్ అవుతుంది, కంపల్సరీ చూసుకోండి మీ లిస్ట్ లో, రైట్. అండ్ ఇక్కడ కూడా 0.25 పీవీ మ్యాచింగ్ అయిందంటే 0.25 మీవీ మ్యాచింగ్ అయిందంటే మనకు 157.5 అంటే 157 రూపీస్ 50 పైసా వస్తుంది. 10 పీవీ మ్యాచింగ్ ఏంటంటే మనకు 6300 వస్తుంది. అండ్ 50 మ్యాచింగ్ ఏంటంటే 31,500 రూపీస్ వస్తుంది. వాళ్ళు 100 పీవీ మ్యాచింగ్ అయిందంటే మనకు క్యాపింగ్ 12 గంటల్లో 63,000 తీసుకోవచ్చు మీ అకౌంట్ లో. చూడండి, ఇంత ఇన్కమ్ బయట లేదండి. ఒక్కసారి ఎఫర్ట్ పెట్టండి. జాబ్ లో ఉన్నట్టు ఆలోచన చేయకండి. మీ బిజినెస్ కు సంబంధం లేదు, మీరు ఏం చేస్తున్న సంబంధం లేదు. ఓన్లీ మీరు జస్ట్ ఇక్కడ ఎఫర్ట్ పెట్టండి. మీ టైం ఎఫర్ట్ పెట్టండి. పెట్టారంటే పార్ట్ టైం ఇన్కమ్ లో కూడా ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు. రాగానే డబ్బులు రావు, కొంచెం ఎఫర్ట్ పెడితే 100% వస్తాయి. ఇక్కడ కూడా క్యాపింగ్ ఇంతకు 1000 పీవీ ఉండే, మళ్ళీ ఈరోజు 2500 పీవీ క్యాపింగ్ చేసింది లెఫ్ట్ లో రైట్ లో. అంటే మీరు మీ కెపాసిటీ యూజ్ చేసి ఇక్కడ చూడండి, అది ఇన్కమ్ వింటేనే పర్సన్ అవుతాం. 31,50,000 జస్ట్ 1 డే కండి ఇది ఇన్కమ్, ఓన్లీ 1 డే. అవునా, గ్రేట్ మరి. అండ్ నో టైం లిమిట్, ఎనీ టైం మ్యాచింగ్ చేసుకోమంటుంది కంపెనీ. అండ్ టూర్ రివార్డ్స్ కూడా చూడొచ్చు మనం. 0 to ఇది కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా అవకాశం ఉంది. 0 to 6 lakhs రూపీస్ వాళ్ళు తీసుకుంటారంటే